హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈడికి బయలుదేరినాం అనుకున్నారా? ఏం లేదండి, ఆరామేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాం మేము. అలాగే బాబుకి 5 days తర్వాత డాక్టర్ తీసుకురమ్మన్నాడు, అందుకే వెళ్తున్నాం. ఇక్కడ మా ఆయన ఏమంటున్నాడో తెలుసా? చిన్న బర్రె పెద్ద బర్రెని మేపుకరానికే వెళ్తున్నా అని అంటున్నాడు అనమాట. చూడండి, మేమైతే బయలుదేరినాం. అలాగే హాస్పిటల్లో ఇచ్చిన మెడిసిన్స్, ఇంకా డాక్టర్ రాసిన మందుల చీటీ అవన్నీ తీసుకొని పోతున్నాం అనమాట. మా వాడు కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు. బర్రె అంటున్నాను ఎందుకని చెప్పేసి అంటున్నాడు అనమాట. మేమైతే వెళ్తున్నాము. మా వాడి ఫీవర్ అయితే తగ్గిపోయిందనమాట. అలాగే ఫీవర్ తగ్గితే టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కొడతామని మొక్కుకున్నాము. అందుకే అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ టెస్టులు అది చేయించుకొని బ్లడ్ ఇచ్చేసి టెంపుల్కి అయితే బయలుదేరినాం అనమాట. బ్లడ్ ఇచ్చారు కదా, ఏమైంది అనుకోవచ్చు మీరు. ఏం లేదండి, నార్మల్గా ఫీవర్ వచ్చినా కూడా బ్లడ్ టెస్టులు కంపల్సరీ చేస్తున్నారన్నమాట. ఏదైనా వైరల్ ఫీవరా అని తెలుసుకోవడానికి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు అనేటివి రాస్తున్నారనమాట. టెస్టులలో రిజల్ట్ని బట్టే మెడిసిన్ అనేది రాస్తున్నారు. మా ఓన్కి 5 days అవుతుంది కాబట్టి తగ్గిపోయింది, నార్మల్ అయిపోయాడు. కాకపోతే మళ్ళీ 5 daysకి తీసుకురమ్మన్నారు సారు, అందుకని చెప్పేసి వెళ్తున్నాము. అలాగే రిపోర్ట్స్ కోసం అని చెప్పేసి ఫస్ట్ బ్లడ్ ఇచ్చేసి టెంపుల్కి అయితే బయలుదేరినాం అనమాట. ఫస్ట్ ఎందుకు బ్లడ్ ఇచ్చామంటే, మేము టెంపుల్ దర్శనం చేసుకొని వచ్చేలోపు రిపోర్ట్స్ వస్తాయి అని చెప్పి, సార్ కూడా 7:30కి అలా వస్తాడు, అందుకని చెప్పేసి ఫస్ట్ బ్లడ్ ఇచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. చూడండి, కనిపిస్తుంది చూడండి మీకు కాళీమాత టెంపుల్ అనమాట. చాలా వరకు ఇక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు కాళీమాత టెంపుల్ చాలా ఫేమస్ అనమాట అమ్మవారు. ఇంకోటి ఈరోజు మంగళవారం కాబట్టి చాలా మంచిగా హారతి అంటే ప్రతిరోజు ఇస్తారు, కాకపోతే ఈరోజు కొంచెం స్పెషల్గా హారతి ఇస్తారనమాట. ఇంకా భజనలు అవన్నీ చేస్తారు. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. దగ్గర దగ్గర అది 5:30, 6 o'clock టైంలో చాలా మంచి టైంలో వెళ్ళామన్నమాట, హారతి టైంలో. మా ఆయన అయితే ఇక్కడ కొంచెం టెంకాయ కొట్టేసి బయలుదేరినాము. ఇక నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట. చూడండి, చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారనమాట. ఇక మా ఓన్కి ఫీవర్ వచ్చిన తర్వాత ఇక టెంపుల్కి నార్మల్గా ఎవరికి ఫీవర్ వచ్చినా మేము టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. మా ఓన్ అయితే మా వారు ఎత్తుకున్నారనమాట. చూడండి, భుజాలపైన ఎత్తుకొని మరి గంట కొట్టిస్తున్నాను. నేనైతే వీడియో తీస్తున్నా. లైటింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందన్నమాట. మేమైతే లోపలికి వచ్చేసినాము. లోపలికి వచ్చేసి కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే పోతున్నాం అనమాట. సాయంత్రం పూట టెంపుల్కి వెళ్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా, చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ కాళీమాత టెంపుల్కి చాలా మంది వస్తారు, చాలా ఫేమస్ అనమాట ఇక్కడ టెంపుల్. నేను చాలాసార్లు వీడియోలో కూడా పెట్టిన. చూడండి, లైటింగ్ కూడా మంచిగా ఉంది. సాయంత్రం పూట వేడి లేకుండా చాలా చల్లగా కూడా ఉంది. అయినా ఎండలు కూడా ఎండాకాలం లెక్క కొడుతున్నాయి కదా ఎండలు. ఇప్పుడైతే ఏం లేదు, మంచిగా ఉంది వాతావరణం కానీ ఆ వెదర్ కానీ అంతా బాగుందన్నమాట. చూడండి, చాలా పబ్లిక్ ఉన్నారు. మన కరెక్ట్ హారతి ఇచ్చే టైంకి అయితే వెళ్ళినాం. మేమందరూ క్యూలో నిలబడ్డారనమాట. చూడండి, టెంపుల్ కూడా రీసెంట్గా కట్టిన టెంపుల్, చాలామందికి తెలుసు, కాకపోతే నా వీడియో వరకు నేను చెప్తున్నాను అనమాట. చూడండి, లోపలికి వెళ్తే అందరూ సాంగ్స్, హనుమాన్ చాలీసా అన్నీ చెప్తున్నారనమాట. పబ్లిక్ భజన చేసుకుంటా చాలామంది. మేమైతే కొద్దిసేపు కూర్చొని రౌండ్స్ తిరుగుదామంటే నా సెక్యూరిటీ తిరగనివ్వట్లేదు, హారతి అయిపోయిందాక అని చెప్పేసి. ఇంకా అలా వీడియో తీసుకుందామని చెప్పేసి తిరుగుతున్నాం. మా వాడైతే ఫస్ట్ పోయి అమ్మవారిని మొక్కేసి వచ్చిండు అనమాట. లోపలికి పోయి మరి మొక్కేసి వచ్చిండు. ఇక మా ఆయన అగరబత్తి ముట్టిస్తుంది అనమాట. మేము కూడా కూర్చున్నాం, కొద్దిసేపు ప్రేయర్ చేసినాం అనమాట, మెడిటేషన్ చేసుకున్నాము కొద్దిసేపు అమ్మవారి ముంగట. ముట్టించుడు అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు అంతా తిరిగేసి ఇంకా దర్శనం అనేది చేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసినాం అనమాట. చూడండి, ఎంత లైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా అన్ని వీడియోలు తీసే బాగుండదని చెప్పేసి దర్శనం టైంలో వీడియోలు అయితే తీయలేదు. ఇక అక్కడ ఫోన్ నాట్ అలౌడ్ అని కూడా ఉంది. మనము వాళ్ళ యొక్క నిబంధనలను ఉల్లంఘించవచ్చు కాబట్టి ఇంకా ఖాళీ గోపురం వీడియో అట్లా బయటనే తీసినాం అనమాట. లోపల అమ్మవారిని తీయొద్దు కాబట్టి బయటనే తీసి చూడండి, గోపురం కూడా కనిపిస్తుంది మీకు. గోపురం కూడా తీద్దామనుకున్నా కానీ నాకు కనిపించలేదు, మా ఆయనకు కనిపించింది. ఆ వరకు అయితే తీసినాము, మీకు కనిపిస్తుందా లేదా తెలియదు నాకు. చూడండి, అంతా అయిపోయింది, దర్శనం అయిపోయి బయటకైతే వెళ్ళిపోతున్నాము. బయటకు వెళ్ళే టైంలో ఇక చిన్నగా బయట నిల్చొని ఆడ ప్రసాదం ఇచ్చిరనమాట. కొబ్బరి తురుములాగా ఉండి దాంట్లో అన్ని ఫ్రూట్స్ అవన్నీ వేసి ప్రసాదం ఇచ్చిరు, చాలా బాగుండే.
ఇక బయటికి వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం. చాలా మటుకు ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకుంటున్నారు, కానీ బయట వరకే, లోపల అమ్మవారి దగ్గర అయితే తీయనియట్లేదు. మన సెక్యూరిటీ వాళ్ళు పంతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే తీయనియట్లేదు. ఇక మేమైతే బయటకు వచ్చి కూర్చొని కొద్దిసేపు అయితే వ్యూని అనేది చూసినాము, బాగుంది. ఇంకా మా ఊరు వాళ్ళు కూడా కొంతమంది కలిసారు, మాట్లాడిన తర్వాత ఇక బయట వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని ఇక వచ్చేసినాం అనమాట. బయట లోపలనే చాలాసేపు కూర్చున్నాము, మళ్ళీ ఇంకొద్దిసేపు బయట కూర్చున్నామని చెప్పేసి కూర్చొని అదేదో దారం తెచ్చుకుండు. దారం అనేది చేయికి కట్టమని చెప్తుండు. అలాగే కొంచెం తీసుకొని బండికి కూడా కట్టించుకున్నాను అనమాట. అంటే బండిని కూడా కొంచెం కడిగిపిచ్చి సర్వీసింగ్ లాగా చేయించిండు, అందుకని చెప్పేసి బండికి కూడా కట్టిందనమాట. కట్టేసి మేము బ్యాక్ అయిపోయినాము, ఇంటికి వచ్చేసినాము. ఇంటికి కాదు, మళ్ళీ ఇంటికి కొద్దిసేపు పోయి ఇంట్లో కూర్చొని హాస్పిటల్కి అయితే వచ్చేసినాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.